కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నరగేశ, పీఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచర్ల నాగేష్, కర్ణాటకపు తాతాజీ, మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్యవైశ్య డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి 31వ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్యవైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందని అన్నారు. సోదరులందరూ వచ్చారు, వారిని అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి ఇవాళ మేము కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాము ఇవాళ. అందులోని మా వాసవియన్స్ అందరూ వచ్చారు మాతో పాటు. ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే పేరు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, ఆర్యవైశ్య అధ్యక్షుడు పీఠాపురం మండలం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని ఫెలిసిటేషన్ చేయడం కోసం వచ్చాం. తర్వాత మనకి అడగకుండానే పొట్టి శ్రీరాముల జయంతిని, అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు. వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన కొండబాబు గారికి కృతజ్ఞతలు జరపడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ గారు. జగ్గంపేట శాసనసభ్యులు, మనందరికీ ఆశాజ్యోతి, ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర 31 కూడా అధికారిగా ప్రకటించారు. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు. ఇది కూడా వారు అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు అమలు చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అధికారికంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వం ఈ కూటమి 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా 3 ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కూడా ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారికంగా ప్రకటించిన. అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి, పక్క కోనసీమ అవనండి కూడా మన ఆర్యవైశ్యులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు, గుడి కట్టాలనే షావుకారు, ఏదైనా బోడీ చేయాలంటే షావుకారు. అలాంటి షావుకారు గారు ఎంతసేపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి కారు ఇక్కడ. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవనండి, కుట్టు పరిశ్రమ అవనండి, అలాగే ఫ్యాన్సీ షాప్ అవనండి, కిరాణా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీఎస్ కూడా చాలామంది ఉన్నారు. మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు లేని కూడా ఉన్నారు.
చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు పిఠాపురం నుంచి ఇచ్చేసిన కోటి ఆర్వైఎస్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.